11 మార్గాలు, 11 పార్కింగ్ ప్రదేశాలు. ప్రధాని సభకు వచ్చే వారెవరికీ ఇబ్బంది కలగవద్దు సీఎం దిశానిర్దేశం చేశారని మంత్రి నారాయణ వెల్లడి. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వచ్చే మే 2న ప్రధాని మోదీ హాజరయ్యే సభకు భారీగా తరలివచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా వేదిక వద్దకు చేరుకునేలా 11 మార్గాలను సిద్ధం చేశామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 11 చోట్ల వాహనాల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రయాణానికి ఇబ్బంది లేకుండా రూట్ మ్యాప్ను త్వరలో ప్రకటిస్తామన్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారని వివరించారు. సభ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉండవల్లిలోని నివాసంలో అధికారులు, మంత్రుల ఉన్నత స్థాయి కమిటీతో సమీక్షించారు. సమావేశ వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వివరించారు. ప్రధాని రాకకు సంబంధించి షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 2వ తేదీ మధ్యాహ్నం 3:25 సచివాలయం హెలిప్యాడ్ వద్దకు ప్రధాని చేరుకుంటారు. 3:32 వేదికపైకి వస్తారు. 3:50 అమరావతి పనులకు సంబంధించి 11 నిమిషాల వీడియోను తిలకిస్తారు. 4:05 నుంచి 40 నిమిషాల పాటు ప్రధాని ప్రసంగిస్తారు. ఆ తర్వాత 4:45 గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారు. సుమారు 5 లక్షల మంది సభకు హాజరవుతారని అంచనా. రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రజలు తరలిరానున్నారు. దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేయాలని, సభకు వచ్చే వారెవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ రోజు సాయంత్రం వాతావరణంలో స్వల్పంగా మార్పులు ఉండొచ్చనే సమాచారం ఉంది. ఒకవేళ జల్లులు పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన సూచనలు చేశారు అని మంత్రి వివరించారు. రోడ్డు షో లేదు, కారు నుంచే ప్రధాని అభివాదం. సభకు భారీగా జనాలు హాజరుకానున్నందున రోడ్డు షో ఇబ్బందవుతుంది. ప్రధాని హెలికాప్టర్ దిగాక కారు నుంచే అభివాదం చేస్తూ సభాప్రాంగణానికి చేరుకుంటారు. సభకు ప్రతిపక్షాలను పిలవడంపై సోమవారం జరిగే సమావేశంలో సీఎం నిర్ణయం తీసుకుంటారు. అమరావతి ప్రజారాజధాని పార్టీలకు సంబంధించినది కాదు. ఎవరిని పిలవాలో అందరినీ ఆహ్వానిస్తాం. ఇతర రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించడంపై సోమవారం జరిగే సమావేశంలో చర్చిస్తాం అని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అమరావతి రైతులకు సన్మానం అనేది లేదని, సాంస్కృతిక వేదికపై 30 మంది రైతులు ఆసీనులయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రైతులకు సన్మానమంటూ 30 మంది రాజధాని రైతుల పేర్లతో వస్తున్న వార్తలు అవాస్తవమని సీఆర్డీఏ కూడా ప్రకటనలో పేర్కొంది.